హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈరోజు మనం అంగపరిమాణం పెంచుకునే అవకాశం ఎంతవరకు ఉంది, ఏ ఏజ్ వాళ్ళకు అంగపరిమాణం పెరుగుతుంది, అంగపరిమాణం అసలు ఎంత ఉంటే స్త్రీని సుఖపెట్టగలుగుతాం, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా చాలా మంది కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు అంగపరిమాణం పెరగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంత వయసు దాటిన తర్వాత అంగపరిమాణం ఆటోమేటిక్గా కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కొంత లావ్ అవుతుంది. ఇంకా వయసు పెరిగిన కొద్ది సైజ్ పెరగకపోయినా కొద్దిగా లావ్ అయ్యే అవకాశం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ముఖ్యంగా 30 నుంచి 30 సంవత్సరాల లోపు అంగపరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉంది. నేను ఇంతవరకు ఎంతమంది ట్రీట్ చేశాను, చాలా వరకు అంటే 100లో 75% మెంబర్స్కి మంచి రిజల్ట్ రావడం జరిగింది, ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఓకేనా. ఇకపోతే 40 ఇయర్స్ ఎబో వాళ్ళకి అంగపరిమాణం పెరిగే అవకాశం అయితే 35 to 40 వాళ్ళకి అయితే చాలా రేరు. 40 ఎబో వాళ్ళకి అంగపరిమాణం పెరిగే అవకాశం అయితే ఉండదు, కొద్దిగా లావ్ అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు. అది కూడా వాళ్ళ బాడీ యొక్క స్ట్రక్చర్ని బట్టి. చాలా మంది అంటారు అంగపరిమాణం పెరగదు అంటారు, అసలు అది వాస్తవమేనా అని. అంగపరిమాణం పెరగకపోతే ఈ రోజు మనకు ఆన్లైన్లో ఎన్నో రకాల అంగ పరిమాణాన్ని పెంచే ఆయిల్స్ ఎలా వచ్చాయి, వాటిని వాళ్ళు ప్రూవ్ చేయకుండా గవర్నమెంట్ ఎలా వాటికి పర్మిషన్స్ ఇస్తుంది. సో పెంచే అవకాశం ఉంది. అంతేకాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, చాలా మంది కూడా అంగపరిమాణం పెరిగింది కూడా. ఓకేనా. 100% రిజల్ట్ వచ్చిందని చెప్పడం లేదు, బట్ మ్యాక్స్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు పొందడం అనేది జరిగింది. అంతేకాకుండా అంగపరిమాణం అసలు ఎంత ఉండాలని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అంగపరిమాణం అంత ఉండాలి ఇంత ఉండాలి అని అయితే ఏ కులమానాలు లేవు. నేనైతే ఒకటే చెప్తాను, అంగపరిమాణం కన్నా ముఖ్యం స్ట్రాంగ్నెస్. ఈ స్ట్రాంగ్నెస్ ని మీరు మెయింటైన్ చేయగలిగితే కనుక అంగపరిమాణము 2 అంగుళాలున్నా 3 అంగుళాలున్నా స్త్రీని సుఖపెట్టవచ్చు. అయితే ఈ జనరేషన్ అమ్మాయిలకు కొంచెం హై రేంజ్ లో ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అంటే ఆలోచనల్ని మనము అధిగమించాలనే ప్రయత్నంలో సైడ్ ఎఫెక్ట్స్కి అయితే గురి కాకండి. అంగం అనేది ఒకవేళ మామూలుగా చాలా మంది ఏంటంటే ఇప్పుడు చూసి బ్లూ ఫిల్మ్స్ అవి చూసి ఇంత ఉంటే బాగుంటుందేమో అంత ఉంటే బాగుంటుంది, చాలా అంత సాధ్యం కాదు. అలాగ అంత ఉంది కాబట్టి వాళ్ళు తీయగలుగుతున్నారు, చిన్న వాళ్ళతో తీస్తారా, తీయరు. సో అదొక రకం, వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ సంపాదన కోసం అది చేస్తూ ఉంటారు. దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు అది ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకండి. అలా అయితే ఇప్పుడు చైనా సైడ్ ఎలా అనుకోండి, వాళ్ళ అంగ పరిమాణాలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ వాళ్ళు ఎలక్షన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళ ఫుడ్ దాని వల్ల వాళ్ళు ఫుల్ 100% వాళ్ళని సాటిస్ఫైడ్ కూడా చేయగలుగుతారు. సో అంగ పరిమాణం 4 అంగుళాలు ఉందా 5 అంగుళాలు ఉందా, ఇట్స్ ఏ నాట్ ఏ మ్యాటర్. అంగం అనేది స్ట్రాంగ్ ఎలా ఉంది, ఆ హార్డ్నెస్ ఎలా ఉంది అనేది అది మాత్రమే సరిపోతుంది. ఓకేనా. అయితే పెంచుకోవడం పాసిబిలిటీ ఉంటే పెంచుకునే అవకాశం ఉంటే పెంచుకునే ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. బట్ ఉన్నదంతా మీరు సాటిస్ఫైడ్ ఉండండి. దానివల్ల మనం ఎక్కువగా ఇబ్బంది పడద్దు, ఎక్కువగా ఆలోచించద్దు, అంత కావాలేమో ఇంత కావాలి అని దాని గురించి ప్రయోగాలు చేయకండి. ఓకేనా. పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. పాసిబిలిటీ వస్తే మీరు హ్యాపీ అన్నట్టు, సక్సెస్ అయినట్టు. ఒకవేళ పాసిబిలిటీ తక్కువగా ఉన్న ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, పాసిబిలిటీ మొత్తానికి లేకుండా కూడా భయపడాల్సిన అవసరం లేదు. హార్డ్నెస్ మెయింటైన్ చేయండి. ఓకేనా. సుమారుగా 4 నుంచి 5 అంగుళాలు నేను చెప్పైతే అంగం ఎరెక్షన్ టైంలో 5 అంగుళాలు. చాలా మంది అడుగుతారు అంగం ముడుచుకున్నప్పుడు కూడా పెరగాలి అని అంటారు. అంగం ముడుచుకున్నప్పుడు పెరగడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే 5 అంగుళాలు 6 అంగుళాలు 9 అంగుళాలు ఉన్న వాళ్ళకు కూడా అంగం చిన్నగా అయినప్పుడు 2 అంగుళాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మ్యాటర్ కాదు, ఓన్లీ ఎరెక్షన్ టైంలో ఎంత హార్డ్నెస్ ఉందనేది మాత్రమే ఇంపార్టెంట్. మీకు ఆ హార్డ్నెస్ ఉంటే మీరు స్త్రీని ఈజీగా సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. సో ఫర్దర్గా మీరు ఏజ్లో ఉండి పెంచుకోవాలి అని అనుకుంటే కనుక మేము దీనికి సంబంధించినటువంటి ఆయిల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. 18 రకాల మూలికలతోటి మేము తయారు చేసిన ఈ ఆయిల్ అనేది ఎంతో మందికి మంచి సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది. మీరు కూడా దీన్ని వాడుకోవచ్చు. రేట్ కూడా చాలా తక్కువ, కేవలం ఒక నెలకు 2000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఒకేసారి 3 months తీసుకున్న వాళ్ళకు 4th month మేము ఉచితంగా కూడా అందిస్తున్నాం. అంటే 4 monthsకి 6,000 రూపీస్కి కూడా మేము అందించడం జరుగుతుంది. దీన్ని రెగ్యులర్గా మసాజ్ చేసుకోవాలి. ఆ విధానం కూడా నేను పనిచేసిన వాళ్ళకి క్లియర్, అంటే ఇష్టంగా మసాజ్ చేసుకున్నా కూడా అంగం పెరిగే అవకాశం ఉండదు. సో దాన్ని కూడా ఎలా వాడాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము తీసుకున్న వాళ్ళకు. దాని ద్వారా వాళ్ళకి మంచి ఫలితాలు పొందడం కూడా జరుగుతుంది. సో అనవసరంగా టెన్షన్లు లేకపోయిన అపోహలు వీటికి పోయి అనవసరంగా ఏదైనా మీరు ఓన్గా ఆలోచించేటటువంటి మెచ్యూరిటీకి రండి. వాళ్ళ మాటలు వీళ్ళు చాలా మంది చూస్తారు, సార్ మా ఫ్రెండ్ చూసిన సార్, మా ఫ్రెండ్ పెద్దగా ఉన్నది నాకు చిన్నగా ఉన్నది, అంటే ఇంత పొడుగు ఉన్నది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జీవితకాలం దాని బ్లడ్ సర్క్యులేషన్ని వాడు మెయింటైన్ చేయగలుగుతారా? ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక పొడుగు పైప్ తీసుకుందాం, లేదా ఒక పొడుగు ఏదైనా బెలూన్ లాంటివి తీసుకుందాం. పొడుగు బెలూన్ తీసుకుందాం, ఒక చిన్న బెలూన్ తీసుకుందాం. ఓకేనా. పొడుగు బెలూన్లో బ్లడ్ మనం ఎక్కువ గాలి ఊదితే అది పొడుగుగా అవుతుంది, బాగానే ఉంది. కొద్దిసేపటికి ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి ఎయిర్ ఎవాపరేట్ అయిపోయి అది ముడుచుకోవడం అవుతుంది. మళ్ళీ అంతే కష్టపడి మనము అది ఊదాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు అంత పెద్దగా ఉన్నదాన్ని బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసము మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది. అదే చిన్న బెలూన్ అయితే చాలా త్వరగా అవ్వచ్చు, అది గాలి కూడా త్వరగా పోదు, ఎక్కువగా ఇబ్బంది. అంటే నేను చెప్పడానికనే ఓకే ఎగ్జాంపుల్ మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదో నాకు అర్థం కాలేదు, కానీ నా మైండ్ ఉన్న కాన్సెప్ట్ అయితే నేను చెప్పాను. అంగం చిన్నగా ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అయినప్పుడు అలా త్వరగా అవుతుంది. ప్లస్ ఎక్కువ రోజులు దాని బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజు స్టాండ్ కొడుతుంది.
ఎక్కువ పొడుగు అంగం ఉన్న వాళ్ళకు అంత పొడుగు బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంత ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఉన్నదంతా సాటిస్ఫైడ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని మీరు నమ్మాలి. మీరు అంటే ఈ స్ట్రాంగ్నెస్ నాకు చాలు, ఈ సైజ్ నాకు చాలు అని మీరు నమ్మాలి. దాంతో మీరు సాటిస్ఫైడ్ అవ్వాలి, అది ఇగ్నోర్ చేయాలి. అప్పుడు మీరు లైఫ్లో 100% సాటిస్ఫైడ్ చేయగలుగుతారు స్త్రీని. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ మీకు ఈ ఆయిల్ కానీ ఇది కావాలి అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా మీరు నేరుగా వచ్చి దీనికి సంబంధించినటువంటి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ కలిగిస్తుంది. మీరు నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ అవ్వాలంటే మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి, మిమ్మల్ని కూడా నాటు వైద్యం గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.